న్యూయార్క్ నగర మేయర్గా జోరాన్ మంథానీ ఎన్నికయ్యారు. మేయర్ అధికారిక నివాసం గ్రేసీ మ్యాన్షన్లోకి అడుగుపెట్టనున్నారు. భారత మూలాలున్న జోరాన్ మంథానీ యువ మేయర్గాను చరిత్ర సృష్టించనున్నారు. అయితే ఆయన విజయం వెనుక ఎవరున్నారు, ఆయన ఫ్యామిలీ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. జోరాన్ మంథానీ 1991లో ఉగాండాలోని కంపాలలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరు కూడా భారత మూలాలున్న వ్యక్తులే. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ, తండ్రి మహమ్మద్ మామ్దానీ గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహమ్మద్ మామ్దానీ తర్వాత ఉగాండాకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. జోరాన్ మామ్దానీకి 5 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్కు మారింది. ఆ తర్వాత 2 ఏళ్లకే న్యూయార్క్ మకాం మార్చి అక్కడే స్థిరపడింది. జోరాన్ రాజకీయ విజయాల వెనుక తల్లిదండ్రుల పాత్ర ఎక్కువే. సాంప్రదాయవాద మూస సిద్ధాంతాలను సవాల్ చేస్తూ ముందుకు సాగారు. తల్లి చెప్పిన పాఠాలే జోరాన్ పొలిటికల్ జర్నీకి ఎంతో సహాయం చేశాయి. అణచివేతకు గలమెత్తాల్సిందే అనే నినాదంతో జోరాన్ రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో తొలిసారి న్యూయార్క్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు న్యూయార్క్ సిటీ మేయర్గా గెలిచి మరో చరిత్ర సృష్టించారు. జోరాన్ మంథానీ గెలుపుతో ఆయన భార్య రామా సవాఫ్ దువాజీ పేరు కూడా మారుమోగుతోంది. ఎన్నికల ప్రచారంలో కనిపించినప్పటికీ తెర వెనుక కీలకంగా వ్యవహరించినట్లు అమెరికా మీడియా రాస్తోంది. కొంతకాలం కిందటే వివాహ బంధంలోకి ఈ జంట అడుగుపెట్టగా పరిచయం నుంచి వివాహం వరకు వీరి ప్రయాణం ఆసక్తిగా కొనసాగింది. సిరియన్ అమెరికన్ సంతతికి చెందిన రామా దువాజీ ఓ చిత్రకారిణి, యానిమేటర్ కూడా. 1997 జూన్ 30న టెక్సాస్లో జన్మించారు. ఆమె కుటుంబానికి సిరియా, దుబాయ్తో అనుబంధం ఉంది. 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం దుబాయ్కి మారింది. సిరియా మూలాలున్న దువాజీ భిన్న సంస్కృతులకు నెలవైన దుబాయ్ వాతావరణాన్ని అలవర్చుకున్నారు. 4 ఏళ్ల క్రితమే న్యూయార్క్ వెళ్ళిన ఆమె నగరంలోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు. చిత్రకారిణిగా స్త్రీ సాధికారతపైనే ఎక్కువ దృష్టి పెట్టే దువాజీ పాలస్తీనియన్ల దుస్థితిపైన డిజిటల్ చిత్రాలు రూపొందించారు. ప్రముఖ వార్తాపత్రికలు, డిజిటల్ వేదికలు ఆమె కళారూపాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలోనే 2021లో ఓ డేటింగ్ యాప్లో మామ్దానీతో మొదలైన పరిచయం ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. దుబాయ్లో గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం, డిసెంబర్లో వివాహం ప్రైవేట్గా జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్లో రిజిస్టర్ వివాహం చేసుకున్న ఈ జంట జూలైలో ఉగాండాలో పెళ్లి వేడుక నిర్వహించారు. తాజాగా మేయర్గా ఎన్నికైన మామ్దానీ విజయోత్సవ ప్రసంగంలో మాట్లాడారు. తన ప్రయాణంలో వేలాది మంది మద్దతుదారులతో పాటు తల్లిదండ్రులు, సతీమణి పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రతి పురుషుడి విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఈ క్షణం ప్రతి క్షణంలో తనకు తోడుగా నిలిచే వ్యక్తి తన భార్య అంటూ చెప్పుకొచ్చారు.